హలో అందరికీ వెల్కమ్ టు గుమగుమలాడే వంటిల్లు. ఈరోజు వచ్చేసి పల్లి చట్నీని చాలా సింపుల్గా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఓ ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక 6-7 పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలో తుంచి వేసేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేసినప్పుడు పేలవన్నమాట. ఇలా వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. పచ్చిమిరపకాయలు అనేది బాగా ఫ్రై అయితేనే మనకి పచ్చివాసన అనేది ఉండదు. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు పల్లీలను వేసి ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక కట్ట కొత్తిమీర, కాస్తంత పుదీనా, ఒక రెబ్బ కరివేపాకు వేసుకోండి. పుదీనా ఫ్రెష్ది ఉంటే ఫ్రెష్దే వాడుకోండి. నా దగ్గర ఫ్రెష్ది లేదని చెప్పేసి ఉన్నదే వాడానమాట. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఒక 2 నుండి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. మనకు ఇలా ఫ్రై అవుతున్నప్పుడు పల్లీలు అనేది ఇలా పగులుతూ సౌండ్ వస్తాయన్నమాట, చిటపట అని. అలా వేగితే సరిపోద్ది, ఎక్కువ వేయించకండి, మళ్ళీ చట్నీ అనేది చేదైపోద్ది. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒక్కసారి కలిపి తీసి పక్కన చల్లారబెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోండి. అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసేసుకొని ఇదంతా బాగా ఫ్రై అయ్యేలాగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఈ పల్లీలని. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసాను. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ వీలైనంత మెత్తటి పేస్ట్లా పట్టుకోవాలి. మనం కావాలి అంటే లూజ్ చట్నీ కావాలి అంటే కాస్త వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. లేదు కాస్త గట్టిగా కావాలంటే వాటర్ తక్కువ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకున్నాము అంటే చట్నీ రెడీ అయిపోద్ది. మీరు కావాలి అంటే ఇలాగే ట్రై చేయొచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. పోపు కావాలి అనుకునే వాళ్ళు పోపు పెట్టేసుకుంటే సరిపోద్ది. నేను ఇందాక చూపించాను కదా, అదే పోపుని నేను ఇక్కడ కలిపేశాను అంతే. ఈ పోపు అంతా ఆయిల్ చట్నీలో బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాలు కలుపుకొని సర్వ్ చేసుకున్నాము అంటే ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్గా ఉంటుంది. మనకి చట్నీ అనేది టేస్ట్ బాగుంటేనే బ్రేక్ఫాస్ట్ అనేది టేస్ట్ బాగుంటుంది. కాబట్టి ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి, చట్నీ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం గుమగుమలాడే